అందరికీ నమస్కారం. ఇప్పుడు రాష్ట్రంలో ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితి కనిపిస్తోందండి. విజయవాడ తుఫాను ఒక విలయంలాగా పరిణమిస్తే ఆ విలయం నుంచి విజయం సాధించిన చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా విఫలం చెందిన నాయకులందరూ కూడా విమర్శలు చేయడం ప్రారంభించారు. అనుకోకుండా హఠాత్తుగా వచ్చిన వరదల నుంచి ప్రజల్ని కాపాడడం కోసం, సేవలు అందించడం కోసం చంద్రబాబు నాయుడు గారు 10 రోజులు రాత్రి పగళ్ళు ఆ ప్రజల మధ్యన బతికారు. కలెక్టర్ కార్యాలయాన్నే సచివాలయంగా మార్చుకున్నారు. బస్సునే నివాసంగా మార్చుకుని సేవలు అందించారు. 6 లక్షల మంది ఉన్న విజయవాడలో ఇంత ప్రళయం వస్తే అందరినీ ఆదుకోవడానికి ఆయన రాత్రి పగలు కష్టపడ్డది ఒక విషయం. ప్రపంచవ్యాప్తంగా లేదా దేశంలో, రాష్ట్రంలో నలుమూలల అన్ని వర్గాలు చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసిస్తుంటే అన్నా చెల్లెళ్ళు 2 చేరారండి. మనకు తెలిసి అన్నా చెల్లెళ్ళు విఫల నేతలు. ఎందుకు విఫల నేతలు అంటున్నానంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డలుగా వీళ్ళిద్దరూ రాజకీయాల్లోకి వచ్చారు. అన్నకేమో ప్రతిపక్ష హోదా కూడా లేదు, చెల్లెలకి డిపాజిట్ కూడా రాలేదు. వీళ్ళిద్దరూ నేతలు అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సమస్యలున్నా, జనం అతలాకుతలం అవుతున్నా ఆయన ఎక్కడో బెంగళూరులో ఉండి హాయిగా ఎంజాయ్ చేస్తూ ఒకరోజు ఏదో వచ్చి మోకాట్లోతి నీళ్ళల్లో దిగి అలా ఇలా వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి ఇదంతా పబ్లిసిటీ కోసం తిరుగుతున్నారు, ఇవి ఏం అవసరం, ఏదో వాళ్ళు సొల్లు కబుర్లు వాళ్ళు చెప్తున్నారు. ఈమె షర్మిల గారు ఏమంటే చిన్నపిల్లల దగ్గర ఎందుకు వసూళ్లు చేస్తారు, కేంద్ర ప్రభుత్వం మెడలోంచి వసూలు చేయండి అని అంటున్నారు. ఆమె షర్మిలమ్మ గారు రామాయణంలో మనకందరికీ తెలుసు హనుమంతుడు ఎంత కష్టపడ్డాడో, లంకను దాటి సీత విషయాలన్నీ తెలుసుకొచ్చి ఆ సమాచారం అంది. ఇంత యుద్ధం చేసిన ఉడతలు నీళ్ళల్లో తడిచి ఇసుకలో పొరలాడి ఆ ఇసుక రేణువుల్లా వంతెనకు వేస్తే శ్రీరామచంద్రుడు వాటి మీద నిమిరాడంట. ఆ 3 నామాలు ఉంటాయి. అంటే దాన్నే ఉడతా భక్తి, ఉడతా సేవ అని అంటుంటాం. అలా చిన్నపిల్లలు స్ఫూర్తిదాయకంగా సమాజంలో అందరికీ ఒక స్ఫూర్తిని కలిగించాలనే ఉద్దేశంతో డబ్బులు ఇస్తే ఈమె దాన్ని కూడా వ్యంగ్యంగా చెప్తూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, ఆ బోట్లకు సపోర్ట్గా మాట్లాడడం, ఇవన్నీ చూస్తే వీళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళకి రాజకీయ పరిజ్ఞత ఉందా, అసలు వీళ్ళకి సమాజం పట్ల ఏదైనా స్పృహ ఉందా, సేవా దృక్పథం ఉందని అనిపిస్తుందండి. ఇప్పటికైనా అన్నా చెల్లెళ్ళు కొద్ది వాళ్ళ వైఫల్యాలు వాళ్ళు గుర్తించి సమాజంలో గౌరవప్రదమైన రాజకీయాలు చేయడం ప్రారంభిస్తే మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అవుట్డేటెడ్ అండి. ఆయన ఏం లేదు, ఆయన జైలుకు పోక తప్పదు, ఆయనకు పాస్పోర్ట్లు వస్తాయి అవ తెలీదు, ఆయన లండన్కు పారిపోతాడు, బెంగళూరులో దాక్కుంటాడు, లేదా జైలు శిక్ష అనుభవించి వస్తాడో మనకు తెలీదు. ఈమె నిన్న లేక మొన్న వచ్చింది, ఎక్కడనో తెలంగాణ అంటది, ఆడంటది, ఈడంటది. బీజేపీ మీద వాళ్ళ స్టాండ్ ఉండొచ్చండి, ఆమె కాంగ్రెస్ పార్టీ కాబట్టి. దాన్ని ఆ బీజేపీ మీద వాళ్ళు ఏదో పొలిటికల్గా మాట్లాడాల్సినవి కూడా సేవలో తన్మయం చెందుతూ సేవే పరమావధిగా, సేవే లక్ష్యంగా, సేవే అదృష్టంగా భావించి పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారి మీద ఇలాంటి అవాకులు చవాకులు సొల్లు కబుర్లు మాట్లాడితే మరింత దిగజారిపోతారు. జనాల దగ్గర చీకొట్టబడతారన్న విషయాన్ని వాళ్ళు గుర్తిస్తే మంచిదే.